అక్క పునర్విక పాప కోసం ఇంజెక్షన్ కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం అక్క. అక్క మీకు ఎంత దొరికితే అంత సాయం చేయండి అక్క. అయ్యో వడ్డీ కట్టాల్సిన డబ్బులు 10,000 ఉన్నాయే. సర్లే పాప 3,000 ఇద్దాం, మళ్ళీ వారంలో వడ్డీ కట్టుకుందాం. సర్లే పాప కోసం మాకు 3,000 ఇద్దాం. థ్యాంక్ యూ అక్క. అక్క ఒక 4,000 అయినా ఇవ్వాల్సింది కదక్క. అసలు ఆ ఇంజక్షన్ 16 కోట్లు అంటే అక్క, చాలా పెద్ద అమౌంట్ కదక్క. సర్లే 15 ఇచ్చేసేద్దాం. ఏరమ్మా నీ దగ్గర కలెక్షన్ అంతే, నా దగ్గర అయితే ఫుల్ గా అయిందిరా. సరే నైట్ పార్టీ చేసుకుందాం రా. చూడు ఇందు వాడు పాపేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడు. పద సంగతి చెప్దాం. రే ఆగ్రా, రే చీ మీరు ఏం మనుషులు రా. ఆ చిన్న పాపేరు చెప్పి డబ్బులు ఇలా వసూలు చేస్తున్నారు. అయినా డబ్బులు ఇచ్చి మీరు ఏం బాగుపడతారా? ఈడితో ఏంటక్క మాటలు? మీలాంటి వాళ్ళు చచ్చినా బతికినా ఒకటేరా. అక్క చేతి ఆ ఇంజక్షన్ ఎంతో తెలుసా? 16 కోట్లు అంట. ఎప్పుడైతే డబ్బులు, అందుకే మీ పని చేస్తున్నాం. తప్పేంటి? రే మీలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఏదో మాటలు ఎన్నైనా చెప్తారా? రే ఆ డబ్బులు మొత్తం ఎంత దాచావు బయట పెట్టరా. రే మర్యాదగా డబ్బులు మొత్తం పాపకు చేరలేదు. ఏం చేస్తావు నాకే తెలియదు, చెప్తున్నా. ఏంట్రా అన్న, ఏంటి 16 కోట్లు అవ్వవా? నువ్వు చూస్తూ ఉండు, గుర్తు పెట్టుకో. రే నువ్వు ముందు 10 డబ్బులు ఎక్కడ నువ్వు మొత్తం చూపిద్దురారా. హాయ్ ఫ్రెండ్స్, పునర్విక పాపకి ఒక ఇంజక్షన్ 16 కోట్లు ఇద్దని మన అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్. ఆ బిడ్డని బతికించుకోవాలంటే మన వల్లే సాధ్యం అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నది స్కానర్ పెడుతున్నాము. మీకు ఎంత దోచితే అంత ఆ పాపకి సహాయం చేయండి ఫ్రెండ్స్. ఆ పాప కూడా మన బిడ్డలాంటే ఫ్రెండ్స్. ఆ కన్న తల్లి ఆవేదనని అర్థం చేసుకొని ప్లీజ్ సహాయం చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, చాలా మంది ఫేక్ స్కానర్ పెట్టి దాంట్లో డబ్బులు కొట్టాలనుకుంటున్నారు ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు డబ్బులు వేసేటప్పుడు వాళ్ళ నేము అంత కరెక్ట్ గా చెక్ చేసుకొని మీరు అప్పుడు డబ్బులు వేయండి. మీకు ఎంత దోచితే అంత వేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సేవ్ పునర్విక.